ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామమున అందరికీ వందనములు. మరి ఈ దినం మనము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి ధ్యానించుకొని అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకం చేత చిచ్చు పెట్టబడను. దేవుడి వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థుతులకు పాత్రుడైన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ప్రభా, చదవబడిన వాక్యం తండ్రి నాయన, మరి ఇదిగో ప్రభా తండ్రి నాయన, మరి నా నోటి ద్వారా తండ్రి ఇదిగో ప్రభా పలికిస్తున్న గొప్ప దేవ స్తోత్రాలయ్యా. మరి ప్రతి ఒక్కరి హృదయాల్లో మరి నింపబడటకు మీ కృపతోడుగం సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యంలో నుండి మనము ఈరోజు ధ్యానించుకుని ఉందాము. అయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనాలని మనము ధ్యానించుకున్నాము కదండి. మరి అందులో మనం గమనించిన విషయం ఏంటంటే, అలాగుననే నాలుక కూడా, నాలుక గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఈ వాక్య భాగంలో వ్రాయబడింది అనమాట. నాలుక అనేది ఎంత ప్రమాదకరమైనది అనేది ఇక్కడ ప్రస్తావింపబట్ట మనం చూస్తామన్నమాట. అంటే ఈ నాలుక ఎలాంటి మాటలు మాట్లాడుతుంది. చిన్న అవయవమే, మన శరీర భాగంలో చాలా చిన్న అవయవము ఈ నాలుక. కానీ అది ఎంత ప్రమాదకరమైనది అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. 6వ వచనంలో చూస్తే నాలుక అగ్ని అంటున్నాడు. నాలుక ఏమంటున్నారంటే అగ్ని, చిన్న నిప్పు రవ్వ, ఒక అడవిని తగలబెట్టినట్లుగా ఒక చిన్న మాట, నాలుక ద్వారా మనం మాట్లాడే ఒక చిన్న మాట ఎన్నో ప్రాణాలను బలి తీసుకోవటం కానివ్వండి, లేకపోతే ఎంతో మందిని వారిని బాధ పెట్టడం కానివ్వండి జరుగుతాయన్నమాట. అలాంటి చేసేది ఎవరంటే బుద్ధిహీనులు అలా ప్రవర్తిస్తారని మనకు వాక్యం కూడా సెలవిస్తూ ఉందన్నమాట. మరి మంచి నీతిమంతుడైనటువంటి వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే ఎవరిని బాధ పెట్టడండి. తన నాలుకతో మంచి మాటలు మాట్లాడతారు, తన నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తారు. కానీ ఇలాంటి బాధ పెట్టే మాటలు, ప్రాణాలను తీసే మాటలు, ఇలాంటి మాటలు పలకరన్నమాట. అది దేవుడు మన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట. మరి అదేవిధంగా యాకోబు మరి మనకి సెలవిచ్చిన విధానంలో గమనించినట్లయితే నాలుక ఎంత ప్రమాదకరమైనది. మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. మనం మాట్లాడే మాటలో ఎలా ఉండాలి అంటే ఇతరుల హృదయంలో ప్రేమను నింపాలండి. ఇతరుల హృదయంలో మన మీద ఒక మంచి వ్యక్తిగా, మనం అంటే దేవుని బిడ్డగా ఉండే విధంగా ఎదుటి వాళ్ళు మనల్ని గమనించే విధంగా ఉండాలి. అలాంటి ప్రవర్తనతోటి, అలాంటి మాటలతోటి మనము ఎదుటివారిని దేవునిలోకి నడిపించవచ్చు. దేవుని పరిచర్యలో కూడా మనం మాట్లాడే విధానంలో దేవుని పరిచర్యని చేసి ఎంతో మందిని దేవుని దగ్గరికి తీసుకురావచ్చు. కానీ మాట్లాడే మన మాట ద్వారా దేవునికి మనము దూరం అవుతూ మళ్ళీ ఇతరులను కూడా దూరం చేసిన వారముగా మనం ఉంటామన్నమాట. కాబట్టి అలా ఉండకూడదు అని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు స్పష్టంగా చెప్తున్నది ఈ నాలుకని భద్రం చేసుకోమని చెప్తున్నాడు అనమాట. మంచిగా ఉపయోగించుకోమని చెప్తున్నారు అనమాట. మరి అవునండి, ఇప్పుడు ఎంతోమంది మరి ఎన్నో విధాలుగా మనుషుల్ని బాధ పెడుతూ వారిని మరి ఇబ్బందులకు గురి చేస్తూ మరి అలాగే దేవునికి వారిని దూరం చేస్తూ వారు కూడా దూరం అవుతూ నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. మరి అలాంటి నాశనాన్ని మనం కొని తెచ్చుకోకుండా మనలో పరివర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచనలు కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునండి, మరి మనం మాట్లాడే మాట వల్ల దేవునికి బిడ్డల దగ్గర అవ్వాలి. కానీ ఇలాంటి వ్యక్తి ఇలాగ మాట్లాడుతాడు, వారు కూడా పాపంలోకి నెట్టబడవేయకుండా, మరి అలాంటి పాపం కూడా మనకు చుట్టుకుంటుంది కనుక అలాంటి పనులు మనం చేయకుండా మనం మాట్లాడే మాటల్లో కూడా దేవునికి ప్రతి ఒక్కరు కూడా దగ్గర అయ్యే విధంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఒకసారి మనము గమనించినట్లయితే
సామెతలు 10వ అధ్యాయము 20వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని చెప్తున్నారండి. నీతిమంతుని నాలుక ఎటువంటిదంటే ప్రశస్తమైనటువంటి వెండి వంటిదని దేవుడు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. అలాగే భక్తిహీనుల ఆలోచన ఎట్లుంటుందంటే పనికి మాలినలాగా ఉంటుంది అని, పనికి మాలినది అని దేవుడే సెలవిస్తున్నాడు అన్నమాట వాక్యం ద్వారా. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు అవి కలిగి ఉంటారు. సాతాను ఇలాంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉంటారంటే సాతాను కలిగి ఉంటుంది అనమాట. సాతాను అలా ప్రవేశించినప్పుడు అలాగా భక్తిహీనులు లాగా వారు ఇలాంటి చెడ్డ ఆలోచనలు కలిగి, చెడ్డ తలంపులు కలిగి ఎదుటి వారిని బాధించేవారిగా, వారి మీద నిందలు వేసేవారుగా, వారు బాధపడుతుంటే చూసి నవ్వేవారుగా, అలాగే సైతాను బంధకాలు చిక్కుకుపోయి వారు బయటకు రాకుండా ఎదుటి వాళ్ళని కూడా సాతాను బంధకాల్లో చిక్కుకునే విధంగా చేసేవారుగా భక్తిహీనులు ఉంటున్నారనమాట. కానీ నీతిమంతుడు ఎలా ఉంటున్నాడు, వాళ్ళ నాలుక ఎలా ఉంటుందంట, నీతిమంతుడి నాలుక ప్రశస్తమైన వెండిలాగా ఉంటుందనేది చెప్తున్నారు. అలాగే 21వ వచనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతుని పెదవులు ఎలా ఉంటాయంటే అనేకులకు ఉపదేశించి మంచి మాటల్ని, వాక్యాన్ని, మరి ఏ ఇతర విషయాల్ని, వారికి ఉపయోగకరమైన విషయాల్ని, మంచి విషయాల్ని చెప్పేవారుగా నీతిమంతులు ఉంటారని, బుద్ధి లేకపోవడం చేత ఏం చేస్తారు, మూఢులు చనిపోతారు అని చెప్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారంట, చనిపోతారు. అంటే బ్రతికి కూడా వారు చనిపోయిన వారి కిందే లెక్కే. కాబట్టి ఇలాంటి మూఢులుగా మనం ఉండకుండా నీతిమంతులుగా జీవిద్దామని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా, మరి ఎవరిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ప్రతి ఒక్కరు కూడా మాట ద్వారానే దేవుని దగ్గరకు వచ్చే విధంగా, దేవుణ్ణి నమ్మే విధంగా మనము దేవుని బిడ్డలుగా ఉంటూ ఇంకా ఎంతోమందిని మన మాటల ద్వారా దేవుని బిడ్డలుగా తీసుకొచ్చినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడండి, మనకు ఆశీర్వాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరము కూడా మరి ఎలా ఉన్నాము, బుద్ధిహీనులుగా ఉన్నామా లేకపోతే నీతిమంతులుగా ఉన్నామా, ఒకసారి మనల్ని మనమే చెక్ చేసుకుందాము. నీతిమంతులుగా ఉండి అనేకులకు మనము ఉపకారం చేసేవారిగా, ప్రతి ఒక్కరిని దేవుని చెంతకు, దేవుని దగ్గరకు చేర్చేవారిగా ఉన్నామా, లేకపోతే బుద్ధిహీనులుగా ఉండి మరి మనము సాతాను బంధకాలు చిక్కుకుంటూ మరి ఇతరులను కూడా సాతాను వద్దకి చేర్చుకునే వారుగా ఉన్నామా, మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. కానీ దేవుని కోరుకున్న విధానాన్ని బట్టి మరి దేవుని కోరిక ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడి ప్రతి ఒక్కరము కూడా మరి సైతాను బంధకాల్లోంచి బయటకు వచ్చి నీతిమంతులుగా తీర్చబడి, ఇంకా మనమే నీతిమంతులుగా కాకుండా అలాగే ఎంతోమందిని కూడా నీతిమంతులుగా తీర్చి దేవుని చెంతకు చేరుస్తూ మరి దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని, చదవబడిన వాక్యాల మర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మేలు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమమయుడ, కృపామయుడ, ఈ చదవబడిన వాక్యంలోని మర్మాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ నాయన గ్రహించి మేలు పొంది ఉంటారని ప్రభా తండ్రి ఆశిస్తున్నాం నాయన. తండ్రి ఇదిగో ప్రభా మీ వాక్యంలో మనం ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవించటకు మీ కృప దయచేయండి. తమ నాలుకను భద్రం చేసుకుంటకు, తమ నాలుక ద్వారా తమ నాశనం అవ్వకుండా భద్రం చేసుకొని నీతిమంతుల జాబితాలో ప్రతి ఒక్కరు కూడా ఉండుటకు నాయన తండ్రి మీ బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించటకు తండ్రి మీకే మహిమార్థంగా జీవించటకు మీకు దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభువు పేట వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.